కాక పుట్టిస్తున్న అయ్యన్న. విశాఖ జిల్లాలకు చెందిన మంత్రులు అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు మధ్య వివాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఒకరి మీద ఒకరు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి ఫిర్యాదు చేసుకుంటున్నారు. విశాఖ భూ కుంభకోణంలో గంటా పాత్ర ఉందని అయ్యన్న విశాఖ వీధుల్లో గంటాను కడిగి పారేస్తున్నాడు. బయట నుంచి వచ్చిన వారి వల్ల విశాఖ పరువు పోతోందని, వేల కోట్ల భూ కుంభకోణంలో వారి పాత్ర ఉందని సహచర మంత్రి గంటను ఉద్దేశించి తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో ఆగ్రహం చెందిన గంట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. అయ్యన్న వ్యాఖ్యల వల్ల జిల్లాలో పార్టీ పరువు మంటగలిసిపోతోందని పార్టీ అధినేతకు కంప్లైంట్ చేశారు. విశాఖ భూ కుంభకోణంపై సొంత పార్టీ నేతలు, మిత్రపక్ష బీజేపీ నాయకులు సైతం విమర్శలు చేయడంతో భూ కుంభకోణం విచారణకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేశారు సీఎం బాబు. అయితే అయ్యన్నపై గంటా ఫిర్యాదు చేసిన విషయంలో చంద్రబాబుకు ఏం చేయాలో పాలుపోకుండా ఉంది. విశాఖ భూ కుంభకోణంలో గంటా హస్తం ఉందని నిరూపించేందుకు అయ్యన్న వద్ద పక్కా సాక్ష్యాధారాలు ఉన్నాయట. ఒకవేళ ముఖ్యమంత్రి అడిగితే వాటిని ఆయన వద్ద ప్రవేశపెట్టేందుకు అయ్యన్న వర్గం సిద్ధంగా ఉంది. అయితే అయ్యన్న ప్రస్తుతం సింగపూర్లో ఉన్నారు. ఆయన విశాఖ రాగానే పత్రాలతో సీఎంను కలవాలని నిర్ణయించారట. కాగా సీఎం చంద్రబాబు, ఇతర మంత్రులు మాత్రం సాక్ష్యాధారాలుంటే సిట్కు ఇవ్వాలని, వాళ్లు విచారించి నివేదిక అందజేస్తారని అయ్యన్నకు సూచిస్తున్నారు. అందుకు అయ్యన్న వర్గం ఎంతమాత్రమూ సుముఖంగా లేదు. విశాఖ కుంభకోణంలో అందరూ అనుకుంటున్నంత చిన్నదేమీ కాదని, దీని వెనుకల చాలామంది ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని, అందుకు తగిన అన్ని రెవెన్యూ ఆధారాలు అయ్యన్న వద్ద ఉన్నాయని ఆయన వర్గం చెబుతోంది. దీంతో అధికార నేతల్లో గుబులు మొదలైంది. విశాఖ భూ కుంభకోణం సంబంధించి అయ్యన్న వద్ద ఎవరెవరి జాతకాలున్నాయనే దానిపైనే ఇప్పుడు తెలుగుదేశం నేతల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. అయ్యన్నలాగే తీగకు సర్కారు డొంకంతా కదిలి పార్టీ, ప్రభుత్వం పరువు బజార్న పడే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు అయ్యన్న మాత్రం విశాఖ భూ కుంభకోణం వ్యవహారంలో చాలా సీరియస్గా వ్యవహరిస్తున్నారు. ప్రత్యర్థి గంటాను రాజకీయంగా భారీ దెబ్బతీసే అవకాశం ఈ రూపంలో ఆయనకు దొరికింది. విశాఖ రాజకీయాల్లో ఆది నుంచి టీడీపీలోనే కొనసాగుతున్న అయ్యన్నకు మించి 4 పార్టీలు మారి వచ్చిన గంటాకు ముఖ్యమంత్రి వద్ద పలుకుబడి పెరగడం, దాంతో విశాఖలో గంట చక్రం తిప్పుతుండడం అయ్యన్నకు ఎంతమాత్రమూ మింగుడు పడడం లేదు. గంటాను దెబ్బ కొట్టేందుకు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్న అయ్యన్నకు విశాఖ భూ కుంభకోణం బ్రహ్మాస్త్రంగా దొరికింది. భూ కుంభకోణం వెనకాల ఉన్న గుట్టు మొత్తాన్ని అయ్యన్న తవ్వి తీశారు. ప్రభుత్వ, ప్రైవేటు భూముల కబ్జాకు పాల్పడిన చిట్టా మొత్తం ఆయన వద్ద ఉందట. అదను చూసి వ్యవహారం మొత్తాన్ని బహిరంగపరచాలని అయ్యన్న వేచి చూస్తున్నారు. ఈ సమాచారం మొత్తం బయటకు వస్తే పార్టీ కొంప మునుగుతుందని భావించి సీఎం చంద్రబాబు సిట్ ఎత్తుగడ వేశారు. భూ కుంభకోణాలపై తమ వద్ద ఉన్న ఆధారాలు, సమాచారాన్ని సిట్కు అందజేసి విచారణలో సహకరించాలని సూచించారు. సిట్కు ఇచ్చిన సమాచారం ఎక్కడికి పోతుందో, దాని ఏర్పాటు వెనకాల అసలు ఉద్దేశం ఏంటో పూర్తిగా తెలిసిన అయ్యన్న తన వద్ద ఉన్న సమాచారాన్ని సిట్కు అందజేసేందుకు ససేమేరా అంటున్నారు. భూ కుంభకోణంతో తన పరువు విశాఖ సముద్రంలో కలిసిపోతుందని భయపడుతున్న గంటా మాత్రం సిబిఐ విచారణ జరపాలని పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. సింగపూర్ నుంచి రాగానే అయ్యన్న భూ కుంభకోణం గురించి ఏం ప్రకటిస్తారోనని అటు విశాఖతో పాటు రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తోంది. అయితే ఈ కుంభకోణంలో పార్టీ నేతల నిర్లిప్తతపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అయ్యన్నలాగా మన వాళ్ళు ఎందుకు కుంభకోణం మూలాలు తవ్వి తీయలేకపోయారని జిల్లా పార్టీ నేతలపై జగన్ మండిపడుతున్నారు. ప్రభుత్వంలో జరిగిన ఇంత పెద్ద భూ కుంభకోణాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నామని జగన్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.